పొందండి, మార్మన్స్ పొందండి. ఒక మనిషికి అన్యులలో ఉండని, క్రైస్తవులలో ఉండని కనీసం ఒక వందల సార్లన్నా వాళ్ళ లైఫ్‌లో మీరు ఈ మాట మార్చుకోండి, ఈ ప్రవర్తన మార్చుకోండి, ఈ విధంగా ఉండడం మార్చుకోండి అని వందల హెచ్చరికలొస్తాయి. వందల హెచ్చరికలొచ్చినా గానీ ఆ మనుషులు దుర్ద చెవులు గలవారు. దుర్ద చెవులు గలవారు. వాళ్ళు విననొల్లక వారు వినడమే కాదు కానీ వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి గూడా వాళ్ళు ప్రయత్నం చేస్తలేరు. కాబట్టి దేవుడు అంటుండు ఇంక మీరు చెప్పాల్సిన అవసరం లేదు. తీర్పు సమయం ఆసన్నమైంది. వారి వారి క్రియల ప్రకారం నేను వారికి ప్రతిఫలమును సిద్ధపరచున్నాను. నువ్వు ఈరోజు చెప్తున్నావు ఓకే. ఆ మాట వాళ్ళు ఎన్ని సార్లు వినుండొచ్చు? చాలా 100 సార్లు, 100 సార్లు కూడా వినుండొచ్చు ఒక్కొక్కళ్ళు. 100 సార్లు కూడా విని వాళ్ళు మార్చుకోని స్థితిలలో ఉన్నారంటే ఇంక వాళ్ళని దేవునికి అప్పజెప్పడం తప్ప ఇంకా మనం ఏం చెయ్యలేము. వాళ్ళ గురించి మనం దీవెనలు ఆపుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళతో మనం తర్కించాల్సిన అవసరం లేదు.